రైట్గా బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకి వెళ్లి అప్పీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారాయన. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటు మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకునే కమలం నేతలు బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. బనకచెర్ల విషయంలో గత బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు మహేష్ గౌడ్. గులాబీ పార్టీ ప్రభుత్వం ఉదాసీనత వల్లే జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారాయన. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను వదులుకోబోమన్నారు మహేష్ గౌడ్. ఇటీవల కాలంలో మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలపైన స్పందించారు టీపీసీసీ చీఫ్. అమాత్యుల మధ్య తలెత్తిన విభేదాలను అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఇంత గొప్పగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాటలకు జవాబు చెప్పాలి. ఫస్ట్ రాయలసీమని రతనాల సీమ చేస్తాన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? జీవోలు బీవోలు జాంతేనై ఆంధ్ర ప్రజల హక్కులన్నీ కాపాడుతానన్నది కేసీఆర్ కాదా? వీరు ఆనాడు ఉదాసీనంగా వివరించినారు కాబట్టే అప్పుడున్న ముఖ్యమంత్రి మొదట్లో ఉన్నటువంటి చంద్రబాబు కానీ, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ ఇద్దరితోనూ కేసీఆర్ గారు కలిసి భోజనాలు చేయడం, వినోదాలు చేసుకోవడం, వీరి యొక్క ఉదాసీనత వల్లనే అక్కడ జీవోలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు సందర్భం. బనకచెర్ల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది 2023లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూలంకషంగా వివరాలను చెప్పడం జరిగింది ప్రజాభవన్లో. సరే, ఇవన్నీ ఒక్కైతే ఒక్కటి మాత్రం వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు. తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఇది స్పష్టం. ఇంకా లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ గారు కానీ, మేము కానీ, మా మీనాక్షి నటరాజన్ కానీ కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇలా కోర్టులో ఇంటరియం స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు, మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీలు చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 3 జీవోలు ప్రభుత్వం రాగానే 95 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ కుల సర్వే కూడా శాస్త్రీయబద్ధంగా చేసి ఎంపెరికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డేటా ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చాం. అంతకుముందు ఏ ఆధారం లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ ఆధారం లేదు. సుప్రీంకోర్టు చాలా సందులు అడిగింది, మీకు ఏ ఆధారమే. ఇప్పుడు అలాంటి ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కుల సర్వే ద్వారా పొందుపరిచింది. ఒక ఎంపెరికల్ డేటాను పొందుపరిచింది కాబట్టి 42% జీవో ఇస్తూ మేము ఎన్నికలు